హాయ్ గైస్, నేను మీ మదని. వెల్కమ్ బ్యాక్ టు స్టూడెంట్స్ టెక్ క్లాసెస్. గైస్, మనం అయితే ఈ వీడియోలో ఏం మాట్లాడుకుందామంటే చైనా యాప్స్. ఈ చైనా యాప్స్ అయితే చాలా డేంజర్ అని భారత్ ఇంటెలిజెన్స్ అయితే చెప్తుంది. ఇంటెలిజెన్స్ మొత్తం కూడా గవర్నమెంట్ కి అయితే రిపోర్ట్ ఇచ్చింది అనమాట, సెంట్రల్ గవర్నమెంట్ కి. దాదాపు 50 ఎబోవ్ యాప్స్ అయితే దీంట్లో ఉన్నాయి. అండ్ నేను ఆ యాప్స్ అన్ని చెప్తా, అండ్ ఈ యాప్స్ ని ఫైన్ చేయడం ఎలా చెప్తా, అండ్ దీన్ని రిమూవ్ చేయడం చెప్తా, అండ్ దీని వల్ల ప్రమాదం ఏందో కూడా చెప్తా. అండ్ గైస్, ముందుగా అయితే మనం అయితే చైనాకి ఇండియా జరుగుతున్న యుద్ధాల గురించి తెలుసు, అండ్ బోర్డర్ కాడ జరిగే ఘర్షణ గురించి తెలుసు. ఇది మోడర్న్ టెక్నాలజీ కాబట్టి మన డేటా మొత్తం వాళ్ళ చేతిలో పెట్టడం కరెక్ట్ కాదు కాబట్టి ఈ ప్రాసెస్ అనేది ఏంటంటే మనం మాట్లాడుకుందాం. అండ్ గైస్, ఇంకా లేట్ మన ఛానల్ ఎవరైనా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కూడా ఆన్ చేసుకోండి. ఇప్పుడు మనం టాపిక్ లోకి వెళ్దాం. అండ్ గైస్, మనం వాడేది 3 యాప్స్ చైనా హెవీగా అయితే. చాలా అంటే చాలా హెవీగా వాడే 3 యాప్స్ ఏంటంటే జూమ్ అండ్ టిక్ టాక్ అండ్ హెలో. వీటి ఏమున్నాయంటే ఈ యాప్స్ అయితే చైనాలో ఉన్నాయి, లేదా వీళ్ళ డేటా సెంటర్స్ వచ్చేసి చైనాలో ఉన్నాయి. అండ్ దీనివల్ల ప్రమాదం ఏంటంటే ఇన్ కేస్ మన డేటా అనేది ఇప్పుడు టిక్ టాక్ చూసినట్టయితే చాలా లాట్ ఆఫ్ మెంబర్స్ ఇండియాలో యూజ్ చేస్తున్నాం. అండ్ మన డేటా మొత్తం కూడా టిక్ టాక్ సంబంధించిన డేటా సెంటర్లు ఉంది, అండ్ ఆ డేటా సెంటర్ బై చైనాలో ఉంది. ఇక్కడ వాళ్ళు బై యూజింగ్ అవర్ టిక్ టాక్స్ మన సెల్ ఫోన్ లో జరిగే కదలికలను కూడా అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. దే కెన్ ఇన్ కేస్ మీకు ఉన్నటువంటి ఒక పర్మిషన్ వచ్చింది అండ్ దీన్ని ఆన్ చేస్తే మీకు ఒక ఎఫెక్ట్ వచ్చిందని దాని ద్వారా మీ సెల్ని కూడా కంట్రోల్ చేయొచ్చు. ఇలాంటివి జరిగే ప్రమాదాలు ఉన్నాయి, ఎందుకంటే ఇట్స్ నాట్ ఏ గుడ్ టైం కదా. అండ్ ఇలా అవాయిడ్ చేయడం వల్ల చాలా మంచిది అనమాట. అండ్ నెక్స్ట్ వన్ ఏంటంటే మనం ఆర్థికంగా చైనాని దెబ్బ కొట్టాలి. ఆర్థికంగా చైనా దెబ్బ కొట్టాలంటే అకార్డింగ్ టు ఇప్పుడైతే ప్రొడక్ట్స్ అయితే చాలా వరకు నిలిపివేయాలని కూడా మాట్లాడుకుంటారు. అండ్ దాని ప్రకారం మనం వెన్ వి యూస్ టు స్టాప్ ద టిక్ టాక్ అండ్ హెలో ఇలాంటి టైప్స్ ఆఫ్ యాప్స్ని స్టాప్ చేస్తే ఎంతమంది అయితే సపోర్ట్ ఇస్తారో అంతమంది దాన్ని అడిక్షన్ నుంచి బయటికి వచ్చినట్టే. టిక్ టాక్, పబ్జి అండ్ ఇలాంటి అన్నిటిని కూడా కొద్ది సైడ్ పెడితే చాలా అంటే చాలా మంచిది అనమాట. అండ్ మన కోసం అయితే కొద్ది పక్క రావడం అయితే తప్పలేదు. మనం అడిక్ట్ అయితే అయిపోలే కదా. అండ్ 50 యాప్స్ లిస్ట్ చెప్తా, మీరైతే ఆ లిస్ట్ చూడండి. అండ్ ఆ తర్వాత మీకు ఇన్ కేస్ మీ దాంట్లో ఏమైనా హిడెన్ యాప్స్ ఉంటే మీకు తెలియకుండా ఎలా అన్ఇన్స్టాల్ చేసుకోవాలి కూడా చెప్తా, అండ్ అవి కూడా చూడండి. అండ్ గైస్, ఆ 50 నేమ్స్ అయితే టిక్ టాక్, వ్యాలిడ్ హైడ్, వాల్గో వీడియో, బిగో లైవ్, వివో, వీచాట్, షేరెట్, యూసీ న్యూస్, యూసీ బ్రౌజర్. ఇదైతే ఎప్పటి నుంచో మనం అన్ఇన్స్టాల్ చేయాలని చెప్తారు. ఇది ఇంకా డేంజర్ అనమాట. 2 యాప్స్ అయితే బ్యూటీ ప్లేస్, జెండర్, క్లబ్ ఫ్యాక్టరీ, హలో, లైక్, క్వై, రిమూవ్, షేన్, NewsDog, ఫోటో వండర్, యాప్స్ యూజర్, వివో వీడియో, క్యూ వీడియో, పర్ఫెక్ట్ క్రాప్, సిఎం బ్రౌజర్, వైరస్ క్లీనర్. ఈ వైరస్ క్లీనర్స్ అయితే దానివల్ల మన సెల్కి అయితే పెద్ద ఉరిగే లేదు. మీరైతే యూజ్ చేయడం కూడా దానికి ఆటోమేటిక్గా సెల్కి వస్తాగా అయితే వాడండి. ఎంఐ కమ్యూనిటీ, డియూ రికార్డర్, YouCam Makeup, ఎంఐ స్టోర్, 360 సెక్యూరిటీ, డియూ బ్యాటరీ సేవర్, డియూ బ్రౌజర్. గైస్, వీళ్ళైతే ఎంఐ స్టోర్ అయితే ఇన్స్టాల్ చేయరు కాబట్టి మ్యాక్సిమం అయితే ఇన్స్టాల్ చేయలేసిన అయితే చేయండి. కానీ ఎందుకంటే కొంతమంది ఎంఐ స్టోర్ చేయలేరు, దాన్ని అయితే చేయకాకండి. ఒకవేళ మీరు చేయలేకపోతే కాబట్టి మ్యాక్సిమం అయితే అవాయిడ్ చేయండి, ఒకవేళ మీకు దానివల్ల ఉపయోగం లేకుంటే. అండ్ డియూ క్లీనర్, డియూ ప్రైవసీ, క్లీన్ మాస్టర్, చీతా. క్లీన్ మాస్టర్ చీతా అనమాట దాని పేరు. డియూకి సంబంధించిన దేన్నైనా కూడా తీసిపడండి. చూసిరు కదా, క్యాచ్ క్లియర్, డియూ యాప్ స్టూడియో, బైట్ ట్రాన్స్లేట్, బైట్ మ్యాప్. ఈ డియూ అన్నీ కూడా చైనాకి సంబంధించిన. అండ్ వీళ్ళు ఏం చేస్తారంటే డేటా ఉంటుంది కదా, స్టోరేజ్ అయిన డేటా మొత్తం కూడా అక్కడ సబ్మిట్ చేస్తారనమాట. అండ్ చైనాకున్న రూల్ ఏంటంటే అక్కడ ఎవ్రీ డేటా కూడా అక్కడ ఏదైతే డేటా సెంటర్స్ ఉన్నాయో అవి గవర్నమెంట్కి ఖచ్చితంగా చెప్పాలన్నమాట. అండ్ ఇదైతే వాళ్ళకైతే ఒక రూల్ ఉంది. ఆ రూల్ ప్రకారం అయితే ఈ డియూ అయినా అక్కడ ఉన్న ఇలా ఉన్న ఏ లిస్టులు ఉన్న యాప్ అయినా కూడా ఖచ్చితంగా చైనాకి అయితే మన డేటా మొత్తం చెప్పాల్సిన అవసరం వస్తుంది అడిగినప్పుడు. అండ్ క్లాచ్ క్లియర్ డియూ యాప్స్ అవి మాట్లాడుకున్నాం కదా, వండర్ కెమెరా, ఈఎస్ ఫైల్ ఎక్స్ప్లోర్, క్యూక్యూ ఇంటర్నేషనల్, క్యూక్యూ లాంచర్, క్యూక్యూ సెక్యూరిటీ సెంటర్, క్యూక్యూ ప్లేయర్, క్యూక్యూ మ్యూజిక్. ఇంకా ఇలా అసలు క్యూక్యూ సంబంధించిన కూడా యాప్స్ని అయితే తీసేయండి. డియూకి ఎలాగైతే యాప్స్ని అయితే తీసేయన్నో క్యూక్యూకి సంబంధించిన యాప్స్ కూడా మీరైతే పూర్తిగా తీసేయండి అనమాట. అండ్ నెక్స్ట్ ఇంకా వస్తున్నాయి క్యూక్యూ మెయిల్ అండ్ క్యూక్యూ న్యూస్ ఫీడ్ అండ్ వీసైన్, సెల్ఫీ సిటీ. ఈ సెల్ఫీ సిటీ యాప్ నేను పెద్ద గిన్లే, క్లాష్ ఆఫ్ గేమ్స్. ఈ గేమ్కి అయితే చాలా ఫ్యాన్స్ ఎవరు కానీ మంచిది కాదు. కొద్దిగా అయితే అవాయిడ్ చేయండి, ఎందుకంటే అంత మించిన గేమ్స్ కూడా రావచ్చు. గైస్, యాప్స్ అయితే ఇవే, వీటిని అయితే మ్యాక్సిమం అవాయిడ్ చేయడానికి అయితే ట్రై చేయండి.
మీ దాంట్లో సరే నేను చెప్పిన యాప్స్ కాకుండా ఇంకేమైనా యాప్స్ మీకు తెలియకుండా ఉంటే స్క్రీన్ మీద నేనైతే ఒక థంబ్నెయిల్ అయితే ఇస్తున్నా. సో మీరైతే ఆ థంబ్నెయిల్ అబ్జర్వ్ చేయండి. అబ్జర్వ్ చేసిన తర్వాత మీకైతే ఈ యాప్స్ ని ఎలా డిలీట్ చేయాలనేది అయితే అర్థమవుతుంది. అండ్ గైస్ ఖచ్చితంగా డిలీట్ చేయడానికి ట్రై చేయండి. మాక్సిమం మీకు పనికిరాని ప్రతి ఒక్కరు కూడా తీసి చెత్తకుండా డిలీట్ చేయండి. ఎందుకంటే ఇది టైం టు అవాయిడ్ ద చైనా యాప్స్ అండ్ చైనా సాఫ్ట్వేర్స్ కాబట్టి. సో గైస్ ఈ మ్యాటర్ మీకు క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నా. బై బై, సైనింగ్ ఆఫ్, లవ్ యూ ఆల్.